సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది నాటికి నేటికి మరెప్పటికీ అక్షర లక్షల సత్యం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అన్ని భాగ్యాలు మనకున్నట్లే. అదే ఆరోగ్య అవగాహన లేక అనారోగ్యం బారిన పడితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఆరోగ్య అవగాహన అనేది ఎంతో అవసరం. ఆరోగ్య సమస్యలపై అవగాహన లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ మానసిక శారీరక బాధలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరిలో చక్కని ఆరోగ్య అవగాహన కల్పించే సదుద్దేశంతో ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు ఎన్నో వైద్య గ్రంథాలు రచించారు. ఆయన రచించిన సంపూర్ణ ఆరోగ్యం అనే ఈ పుస్తకం నుండి మనం ఎన్నో అంశాలను తెలుసుకుందాం. ముందుగా ఉబ్బసానికి ఆహారం, వ్యాయామం ఎలా ఉండాలో డాక్టర్ గారు ఏం వివరించారో చూద్దాం. ఉబ్బసానికి ఆహారం. ఉబ్బసం ఉన్న వ్యక్తి అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. ప్రత్యేకంగా దేనికైనా ఎలర్జీ ఉంటే దానిని మాత్రం తీసుకోకూడదు. ఉబ్బసం ఉన్నప్పుడు కడుపు నిండా తినకూడదు. కడుపు నిండా ఆహారం తీసుకుంటే ఉబ్బసం మరింత ఎక్కువ అనిపిస్తుంది. ఉబ్బసం రోగి ధూమపానం పూర్తిగా మానివేయాలి. ముఖ్యంగా ఉబ్బసం ఉన్న సమయంలో నీరు ఎక్కువ త్రాగాలి. ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. రాత్రిపూట స్వీట్స్ తినకూడదు. కొందరికి స్వీట్స్ ఎలర్జీ ఉంటుంది. మామూలు సమయంలో కూడా స్వీట్స్ తక్కువ తినటమే మంచిది. రాత్రిపూట చల్లగాలిలో, ముఖ్యంగా మంచు పడుతున్నప్పుడు బయట తిరగకూడదు. ఆహారంలో మసాలా దినుసులు తక్కువగా వాడుకోవాలి. వేపుడు కూరలకు దూరంగా ఉండాలి. చిన్నపిల్లలకి ఉబ్బసం వల్ల ఎదుగుదల దెబ్బతింటుంది. అందుకని వారి ఆహార విషయంలో జాగ్రత్త వహించవలసిందే. వారికి పోషకాహారం ఇవ్వాలి. వృద్ధులకు కూడా పోషకాహారం తప్పనిసరే. రోజు ఉదయం వాకింగ్కు వెళ్ళాలి. ఉబ్బసం రోగి మంచానికి అంటుకొని ఉండిపోకుండా మామూలుగా పని చేసుకోవాలి. మార్నింగ్ వాక్, వ్యాయామం ఉబ్బసం నుంచి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడతాయి. ఉబ్బసం ఉన్న వ్యక్తి వ్యాయామం చేయడానికి ఆయాసం వస్తుందని భయం ఉంటే వ్యాయామానికి పావు గంట ముందు ఏరోసాల్ ఇన్హేలర్ వాడాలి. ఇక ఎక్సర్సైజులు. మామూలు వ్యక్తిలో శ్వాసక్రియ విషయంలో ఛాతీ కండరాలతో పాటు డయాఫ్రమ్ కూడా చక్కగా పనిచేస్తుంది. ఉబ్బసం ఉన్న వ్యక్తి ఉచ్ఛ్వాస నిశ్వాస విషయంలో ఒక వింత పద్ధతి అవలంబిస్తాడు. ఉబ్బసం రోగి ఊపిరి తీయడం విషయంలో డయాఫ్రమ్కి ఎక్కువ పని కల్పించకుండా కేవలం ఛాతీ పైభాగం కండరాలతోనే పని ముగిస్తాడు. అది సరైన ఆరోగ్య పద్ధతి కాదు. ఉబ్బసం రోగి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ విషయంలో శ్రద్ధ వహించాలి. గాలి ఒక్కసారిగా కాకుండా నిదానంగా వదలడం అలవర్చుకోవాలి. కుర్చీలో కూర్చుని శ్వాసకోశాల నిండా గాలి పీల్చాలి. తలని ఛాతీ వైపుకు వంచుతూ నిదానంగా గాలిని వదలాలి. గాలిని ఊపిరితిత్తుల నిండా పీలుస్తూ చేతులు రెండిటిని నిటారుగా పైకి లేపాలి. ఆ తరువాత గాలి నిదానంగా వదులుతూ రెండు చేతులను ఛాతీకి తిన్నగా తీసుకురావాలి. వెల్లికిలా పడుకుని ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకోవాలి. ఆ సమయంలో కడుపు కండరాలను కూడా కదిలించాలి. ఆ తరువాత నిదానంగా గాలి వదులుతూ రెండు కాళ్ళు రెండు కడుపులోకి ముడుచుకోవాలి. పైకి చెప్పిన విధంగా 6 పద్ధతుల్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు చేయాలి. ఉబ్బసం రోగి ఆసనాలు రెగ్యులర్గా చేయవచ్చు. ఆసనాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చక్కగా పెంపొందిస్తాయి. ఈరోజు మనం ఉబ్బసానికి ఆహారం, వ్యాయామం ఎలా పాటించాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.